హాయ్ ఫ్రెండ్స్, సుశీల టైలర్స్ కు స్వాగతం. ఇవాళ మనం చెప్పబోయే టాపిక్ ఏంటంటే, నేను 80 సెంటీమీటర్స్ లో నేను బ్లౌజ్ కటింగ్ ఎలా అంటే మనకు 21 ఇంచెస్ బ్లౌజ్ కటింగ్ చేశాను. అయితే మనకి హ్యాండ్స్ తగ్గుతుంది కదా. ఆల్రెడీ ఇప్పుడు మనకు ఎలా ఉంటుందనంటే, ఇప్పుడు మనకు ఇదిగోండి హ్యాండ్స్ గురించి చెప్తున్నాను. ఇవాళ చెప్పబోయే టాపిక్ గురించి నేను హ్యాండ్స్ గురించి చెప్తున్నాను. ఇప్పుడు మనకు బాడీ వచ్చేస్తుంది, ఫ్రంట్ బ్యాక్ రెండు వచ్చేస్తాయి. మీకు ఇంతకు ముందు వీడియోలో చూపించాను ఇది ప్యాచెస్ ఎలా వేసుకోవాలనేది. ఇదిగోండి దాని గురించే ఇప్పుడు ఈ బ్లౌజ్ అనేది ఇప్పుడు మనకి ఇలా ఉంది. ఇప్పుడు మనకు బ్యాక్ వచ్చేసింది, ఇక ఫ్రంట్ వచ్చేసిన తర్వాత మనకు హ్యాండ్స్ కు క్లాత్ తగ్గుతుంది. ఏంటంటే ఇదిగోండి ఇక్కడ మనకు నేను ఈ వీడియోలో చూపిన విధంగా చూపిస్తున్నాను. ఇదిగోండి మనకు 80 సెంటీమీటర్స్ అంటే హ్యాండ్స్ ఇంతే వస్తాయి. అయితే వాళ్ళు ఏం చెప్పారంటే, ఇప్పుడు మనకు పొడవు హ్యాండ్స్ ఇంకొంచెం ఒక 2 ఇంచెస్ ఎక్కువ కావాలి అని అన్నారు. అందుకోసం అని చెప్పేసి మరి ఇందులో క్లాత్ లేదు. అప్పుడు ఎలా అంటే, ఇప్పుడు మనకు ఇంతకు ముందు మనం ఈ ప్యాచెస్ వేసుకున్నాం కదా, వీళ్ళు అంటే 1/2 మీటర్ అయితే సరిపోతుంది మనకి ఈ ప్యాచెస్ కు. ప్లస్ మనకు ఇక్కడ హ్యాండ్స్ కు జాయింటింగ్ కు మనకు ఒక 1/2 మీటర్ క్లాత్ అయితే సరిపోతుంది. ఈ క్లాత్ ను మనం ఏం చేద్దామంటే, ఇప్పుడు ప్యాచెస్ వేసుకున్నాను, ఇక ఎక్స్ట్రా క్లాత్ ఉంటది కదా, ఈ ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా మనము ఇదిగోండి ఇక్కడ మనము ఇలా వేసుకోవాలి. ఇది కొంచెం మనం ఇలా చక్కగా వేసుకోకుండా కొంచెం మనం డిజైనర్ కింద వేసుకుంటే మనకు లుక్ బాగా వస్తుంది, ప్లస్ మనకి అడ్జస్ట్ అవుతుంది. ఇదిగోండి ఇప్పుడు ఇలా నేను వేశాను. ఇదిగోండి ఇలా అంటే ఇప్పుడు మనకి ఇది డిజైనర్ కింద వస్తుంది, ప్లస్ మనకి అడ్జస్ట్మెంట్ అవుతుంది హ్యాండ్స్ అనేది. ఇలా వేసుకోవచ్చు. లేదా ఇంకా వేరే డిజైన్ మనకు ఇప్పుడు నేను చెప్పే విధానం ఎలా ఉంటుందనంటే, సపోజ్ నేను ఇలా ఉందని చెప్పాను, మీరు ఇంకా దీన్ని డిజైనర్ కింద ఇంకా వేరే డిజైన్ కూడా వేసుకోవచ్చు. దీన్ని ఒకటి ఇదే ఫాలో కావాలని కాదు, మనకి ఇంకా వేరే వేరే డిజైన్స్ కూడా అడ్జస్ట్మెంట్ తోని చేసుకోవచ్చు. ఇలా చేసుకున్నాం అనుకోండి, అప్పుడు మనకు హ్యాండ్స్ సరిగ్గా వస్తున్నాయి. మళ్ళీ ప్లస్ ఏంటంటే మనకు డిజైనర్ కింద వస్తుంది. చూడండి ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. మనం ఇలా చేసుకున్నాం అనుకోండి, ఇంకా వేరే డిజైన్ ఈ డిజైన్ కాకుండా ఇంకా హోల్స్ ఉండి ఇంకా వేరే డిజైన్ ఇంకా వేరువేరుగా చాలా ఉంటాయి కదా, ఆ డిజైన్స్ అన్ని కూడా ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఇలా మనం వేసుకున్నాం అనుకోండి, ఇప్పుడు మనకు ఒకవేళ సపోజ్ పెద్దవాళ్ళు ఉంటారు, మరి పెద్దవాళ్ళకు పరిష్కారం ఏంటి అంటే 80 సెంటీమీటర్స్ లో వాళ్ళకు బ్లౌజ్ అవ్వదు, ఇక వాళ్ళకి మీటర్ క్లాత్ తీసుకోవాల్సిందే. అది ఎందుకంటే వాళ్ళు చేతులు ఇంకా కొంచెం పొడవు పెట్టుకుంటారు, ప్లస్ వాళ్ళకి ఇలాంటి బనారస్ క్లాత్లు ఇలాంటి షైనింగ్ క్లాత్లు ఏవి ఒప్పుకోరు. ఇక ఎగుగున్న వాళ్ళంటే ఓకే, వాళ్ళు ఏదైనా డిజైన్ వేసుకుంటారు కాబట్టి, అందరు డిజైనర్ బ్లౌజెస్ వేసుకుంటున్నారు కాబట్టి ఓకే. ఇప్పుడు ఇలా ఉంటది మనకు ఇలా చిన్నగా వచ్చినాయి పొట్టిగా వచ్చినాయి హ్యాండ్స్ అని చెప్పేసి మనం ఏం వరి కావాల్సిన అవసరం లేదు. మనం ఇలా వేసుకోవచ్చు. ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ ఇది ఉంది కదా ఈ బనారస్ క్లాత్, దీనికి ఇలా ఫోల్డింగ్ చేసి మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇదిగోండి ఇలా సన్నగా ఫోల్డింగ్ చేసి దీనికి అడ్జస్ట్మెంట్ చేసుకుంటే మనకు అప్పుడు చక్కగా మనకు బ్లౌజ్ డిజైనర్ కూడా వస్తుంది, ప్లస్ మనకు చక్కగా ఉంటుంది. ఇదిగోండి ఇలా మనకి ఇలా వచ్చేస్తుంది. అప్పుడు ఏం మనకు బ్లౌజ్ అనేది చక్కగా వచ్చేస్తుంది, మనకు డిజైనర్ గా కనిపిస్తుంది. మనకు ఇక్కడ ప్యాచ్లు వేసుకున్నాం కదా ఆల్రెడీ మన నెక్ కు, ఆ ప్యాచ్లకు మ్యాచింగ్ కూడా అవుతుంది. లేదంటారు మీరు ఇలా వేసుకున్నా కూడా ఇంకా కొంచెం చిన్న చిన్న పీసెస్ ఇవి ఉన్నా కూడా మనం మామూలుగా నెక్ డిజైన్ వేసుకున్నాం కదా చిన్న చిన్న ప్యాచెస్, అలా కూడా వేసుకోవచ్చు. మనకి ఇలా అడ్జస్ట్మెంట్ ఇలా చేసుకోవచ్చు మనకు తక్కువ క్లాత్ తోని. ఇక మనకి బాడీ మెజర్మెంట్ ఇదైతే ఓకే, ఇంతకంటే ఎక్కువ మట్టుకు తప్పనిసరిగా మనకు మీటర్ క్లాత్ తీసుకోవాల్సింది. ఇక పెద్దవాళ్ళకు కూడా ఇదే మెజర్మెంట్ తో మీటర్ క్లాత్ తప్పనిసరిగా తీసుకోవాల్సింది. మనం ఇలా తీసుకుంటే మనకు ఇలా మన అడ్జస్ట్మెంట్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో నచ్చినట్టయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.